stage. Hello, excuse me, everything. See, after this photo, we lunch follows. Wow, Annaya. Now I request our students. నమస్కారం అండి, నేను మీ వెంకి. ఈరోజు ఆదర్శ లా కాలేజ్లో ఫ్రెషర్స్ పార్టీ అండ్ ఫేర్వెల్ పార్టీకి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి విద్యాసాగర్ సార్ గారికి, అదేవిధంగా మన సుధాకర్ అన్నయ్య గారికి అండ్ ఫ్యాకల్టీ అందరికి కూడాను నా యొక్క ధన్యవాదాలు. నిజంగా ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే విద్యాసాగర్ సార్ని మేము చిన్నప్పటి నుంచి ఇన్స్పైర్గా తీసుకొని ఇక్కడ పెరగడం జరిగింది. అండ్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంకొకటి నేర్చుకున్నాను ఏంటంటే, అందరి స్పీచ్లు విన్న తర్వాత లా అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి, అంటే ఇప్పుడు సమాజం కూడా లా మీదే నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడాను లా చదివితే మనకంటే ఇంట్లో ఉండి ఖాళీగా ఉండే బదులు ఎవరైనా సరే ఏజ్ ఎవరైనా సరే నేర్చుకొని సమాజానికి అంటే ఎదుగుదలలో అండ్ ఇప్పుడు జరిగేటువంటి అన్యాయాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరు తమ వంతు కృషి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా పేరు విద్యాసాగర్ బూరా. ఆదర్శ లా కాలేజ్ మేనేజ్మెంట్ గా నేను పనిచేస్తూ ఉన్నాను. ఈ కళాశాల 1994లో స్థాపించబడింది. ఇప్పటికి 31 సంవత్సరం. ఈ కళాశాలలోనే 37 మంది జడ్జిలు ఇప్పటి వరకు తయారైనటువంటి వైనం మనకు మరవలేంది, మనకు రాంది, మరవ కూడంది. ఇదంతా నా గొప్పతనం కాదు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్, ప్రిన్సిపల్, ఆ తర్వాత దీన్ని పోషించేటువంటి విద్యార్థులు, తర్వాత తల్లిదండ్రులే దీనికి కారణం. ఇది తెలంగాణ మొత్తంలో టాప్ 10 కాలేజీలో ఇది ఒకటని చెప్పక తప్పదు. ఇప్పుడు వాళ్ళ దినము సిఏటి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ రిజిస్ట్రార్ నవీన్ కుమార్ కూడా ఇదే కళాశాల ప్రాంగణంలో చదివి ఆ పోస్ట్ పొందినటువంటి గొప్పతనం ఈ కళాశాలదే. ఇది పోను ఇంకా అనేకమైనటువంటి దేశాల్లో ఎన్ఆర్ఐగా ఉండి అనేకమైనటువంటి పదవులు పొంది అక్కడ డాలర్స్ పొందేటువంటి అవకాశం కూడా స్థిరపడి ఒక విధంగా ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి పద్ధతి. నాకు దాదాపు 15 మంది టచ్ లో ఉన్నారు. ఈ మధ్యనే ప్రసీద, రాము, ఇప్పుడు నాంపల్లి కోర్టు, కుషాయిగూడలో పోస్ట్ పొందినటువంటి జడ్జెస్ ఇదే కళాశాల ప్రాంగణంలో చదువుకున్నటువంటి విద్యార్థులు. కాబట్టి ఈ కళాశాలను తీర్చిదిద్దాల్సినటువంటి ఆవశ్యకత అందరిది ఉంది. ఈ కళాశాల ఈ సంవత్సరమే LLB హానర్స్ 3YDC పొందినటువంటి కొత్త కోర్సు ఇది. బహుశా తెలంగాణలో ఇది ఒక 2వ కాలేజ్ మాత్రమే. హైదరాబాద్ తర్వాత ఇది ఒక కాలేజీనే ఉంది. కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ఎక్కడ కూడా లేదు. ఇది ఒక్క కళాశాలనే. ఈ సంవత్సరం 120 సీట్స్. LLB హానర్స్ అంటే బీకామ్ హానర్స్, BA హానర్స్ లాగా ఎట్లయితే ఉంటుందో దీనికి ఒక అద్వితీయమైనటువంటి భావ్యజాలం ఉంటుంది. కాబట్టి సమాజంలో లా అనేది ఇండిపెండెంట్ గా ప్రతి ఒక్కరికి అవసరమే. లా, జస్టిస్ విల్ రివీల్ ఆల్వేస్ ద ట్రూత్. నిజాన్ని, నిజ స్వరూపాన్ని దర్పణలాగా చూపించినటువంటి విద్య కేవలం లానే. ఈవెన్ ట్రంప్ కూడా లా ప్రకారమే ఉండాల్సిన బాధ్యత. కాబట్టి లా అనేది చుట్టూ ఆవరించున్నటువంటి ఆవశ్యకత. దీనికి ఇదే బాధ్యుడు, దీనికి ఇదే ఒక బాస్. ఇతను ఎవరి దగ్గర సబార్డినేట్ చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మంచి అడ్వకేట్స్ గా తీర్చిదిద్దాలనే భావనతోని మేము మళ్ళీ తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం. దాని సందర్భంగానే ఈ కళాశాల ఫ్రెషర్స్, తర్వాత ఫేర్వెల్, పాత వాళ్లకు ఫైనల్ ఇయర్ వాళ్లకు ఫేర్వెల్, కొత్త వాళ్ళకేమో ఆహ్వానం. ఈ ఫెస్టివల్ 3FC లేకపోతే F3 జరుపుతున్నటువంటి కొంగ్రొత్త ఈ అంబేద్కర్ భవన్ లో నిర్వహిస్తా ఉన్నారు. దాంట్లో విద్యార్థులు మాత్రమే వుడ్ బి లాయర్స్, నాట్ లయర్స్, మంచి అడ్వకేట్స్ గా తీర్చిదిద్దాలనే భావనతోని 2 హనంకొండ, తర్వాత వరంగల్ డిస్ట్రిక్ట్ జడ్జిలు ఇక్కడికి చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. దీన్ని వన్నె తెచ్చి మొత్తం కళారంగాన్ని మొత్తం పురమించి మొత్తం కూడా చేసేటువంటి వెంకీ మంకీ మనవాడు, మనందరి వాడు, మనలో ఉన్నటువంటి వాడు. దీన్ని ఒక రంజింపజేసేటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి ఒక విధానానికి వారి ప్రతిభ ఇంత అంత కాదు. ఇప్పుడు నెక్స్ట్ సినిమాలలో కూడా ఒక డైరెక్టర్ గా మారిపోయినటువంటి
వరంగల్ వాస్తవ్యులు. దీనికి మేరు సుధాకర్ గారు ఒక పునాది రాయి తీసుకురావడానికి ఇట్లా కారణం. ఇది మరొక్కసారి మీరందరూ సహకరించి LLB హానర్స్ ను ఆశీర్వదించాలని, ఇక్కడ ఉన్నటువంటి వుడ్ బి అడ్వకేట్స్ ను మళ్ళీ తీర్చిదిద్దే దాంట్లో మీరు కూడా ఒక పాత్ర వహించాలని కోరుతూ సెలవు తీసుకున్నాను.